1960 సంవత్సరంలో ఇండియా పాకిస్తాన్ల మధ్య సింధు జల ఒప్పందం కుదిరినప్పుడు భారత ప్రభుత్వం చాలా ఉదారంగా వ్యవహరించింది. సింధు నదికి ఎగువన ఉన్న భారతదేశం 80% నీటిని దిగువన ఉన్న పాకిస్తాన్కు ఇవ్వటానికి అంగీకరించింది. ఇంతటి ఉదారమైన ఒప్పందం ఇప్పటికీ ఏ రెండు దేశాల మధ్య కుదరలేదని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇండియా చూపిన ఈ ఉదారత్వానికి పాకిస్తాన్ అర్హమైనది కానిదని ఇటీవలి సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ఇండియా పాకిస్తాన్కు స్నేహహస్తం అందిస్తే పాకిస్తాన్ తుపాకీ గుళ్లతోనూ గ్రెనేడ్లతోనూ ఇండియాను బాధించింది. అందువల్ల ఈ ఉదారత్వం స్థానంలో ఇండియా కఠినంగా వ్యవహరించాలన్న డిమాండ్లు పెరిగిపోతున్నాయి. నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం పెహల్గాం సంఘటన తరువాత సింధు జల ఒప్పందం అమలును నిలిపివేసింది, రద్దు చేయలేదు. ఇది అంతర్జాతీయ ఒప్పందం ఏకపక్షంగా నిలిపివేయడానికి ఏ ఒక్క ప్రభుత్వానికి సాధ్యం కాదు. పాకిస్తాన్లో ప్రజలు దుర్భర పరిస్థితి నుంచి, సైనిక పెత్తనం నుంచి దృష్టి మళ్లించడానికి గత కొన్ని దశాబ్దాలుగా అనేక కవ్వింపు చర్యలకు పాల్పడింది. 2001లో పార్లమెంటు మీద దాడి చేయించింది. 2008లో బొంబాయిలో పేలుళ్లకు పాల్పడింది. 2016లో యూరీలో దాడులు చేసింది. 2019లో పుల్వామా బాంబింగ్కు తెగబడింది. అయినా భారత ప్రభుత్వం అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవిస్తూ సింధు జలాలను పాకిస్తాన్లోకి అనుమతిస్తూ వస్తూనే ఉంది. అయితే పెహల్గాం ఊచకోత తర్వాత పాకిస్తాన్కు గుణపాఠం నేర్పించాలని ఇండియా నిర్ణయించింది. ప్రతి ప్రభుత్వానికి తన పౌరులను, సార్వభౌమాధికారాన్ని రక్షించాల్సిన ప్రాథమిక బాధ్యత ఉంటుంది. అంతర్జాతీయ ఒప్పందాన్ని ఒక దేశం నిరంతరం ఉల్లంఘిస్తూ ఉంటే మరో దేశం ఆ ఒప్పందాన్ని రద్దు చేయవచ్చు లేదా ఒప్పందం నుంచి ఉపసంహరించుకోవచ్చు. శాంతియుత సహకారం కోసం కుదిరిన ఒప్పందాలను ఒక దేశం ఉల్లంఘించి పౌరుల ప్రాణ ఆస్తి నష్టాలకు కారణమైతే మరో దేశానికి ఇంకో ప్రత్యామ్నాయం లేదు. పరస్పర విశ్వాసం మీద ఏర్పడిన సింధు జలాల ఒప్పందంలో విశ్వాసం పూర్తిగా లోపించి సహకారం అసలు లేనే లేదు, శాంతి అసలే లేదు. ఇటువంటి వాతావరణం ఏర్పడినప్పుడు అమెరికా తన జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని 2002లో యాంటీ బ్యాలిస్టిక్ మిస్సిల్ ఒప్పందం నుంచి, 2019లో ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ఒప్పందం నుంచి ఉపసంహరించుకుంది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయకుండా తాత్కాలికంగా విరామంలో ఉంచటం లేక కీపింగ్ ఇన్ అబయన్స్ ఒక దౌత్యపరమైన హెచ్చరికగా భావించాలి. ఈ చర్య వల్ల పాకిస్తాన్ ప్రజలకు కాకుండా పాకిస్తాన్ ప్రభుత్వానికి హెచ్చరికగా గుర్తించాలి. బ్రహ్మపుత్ర నది మీద చైనా సూపర్ డ్యామ్ను నిర్మిస్తున్నది. దిగువ దేశమైన ఇండియాతో చర్చలు జరపడానికి చైనా నిరాకరించింది. ఈ డ్యామ్ను భూకంపాల ప్రమాదం ఉన్న ఇండియా సరిహద్దుల్లో నిర్మిస్తున్నది. ఈ డ్యామ్ ఎప్పటికీ ఇండియా గుండెల మీద కుంపటిలాగానే ఉంటుంది. అది ఎలా ఉండగా ఇండియా మీద ద్వేషంతో రగిలిపోతున్న పాకిస్తాన్ ప్రవర్తనను, ఆలోచనలను ఇండియా తన ఉదారత్వం ద్వారా మార్చగలదా అంటే సందేహమే. ఇండియా తన దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం తీసుకుంటున్న అనేక చర్యలు, నిర్ణయాలు పాకిస్తాన్ పాలకులకు నచ్చటం లేదు. ఈ పరిస్థితిని ఇండియా ఎలా ఎదుర్కోవాలి? 2001 డిసెంబర్ నెలలో పార్లమెంటుపై దాడి జరిగినప్పుడు పాకిస్తాన్ను దౌత్యపరంగా ప్రపంచంలో ఏకాకి చేయటం, క్షేత్రస్థాయిలో టెర్రరిజాన్ని అణచివేయటం వంటి చర్యలను ఇండియా తీసుకుంది. అప్పుడు వాజ్పేయి ప్రభుత్వం అధికారంలో ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం. భారత ప్రజానీకానికి వాజ్పేయి పట్ల అపారమైన గౌరవ విశ్వాసాలు ఉండేవి. అందువల్ల అందరూ ఆయన వెనుక నిలబడ్డారు. పుల్వామా దాడి తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం పాకిస్తాన్పై సర్జికల్ దాడులు నిర్వహించింది. అయితే ఈ దాడులపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. 2019లో పుల్వామా దాడుల తర్వాత ఇండియా పాకిస్తాన్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. జమ్మూ కాశ్మీర్ ప్రతిపత్తిని ఇండియా మార్చివేసిన తర్వాత రెండు దేశాల సంబంధాలు అధ్వాన్న స్థితిలోకి వెళ్ళిపోయాయి. హైకమిషనర్ల నియామకాన్ని రెండు దేశాలు నిలిపివేశాయి. ఉన్నత స్థాయిలో మాటామంతి లేకుండా పోయింది. దౌత్య సంబంధాలను కుదించి వేశారు. సాంస్కృతిక సంబంధాలు, క్రీడా సంబంధాలు నిలిచిపోయాయి. బస్సు, రైలు ప్రయాణ సౌకర్యాలను పూర్తిగా ఆపివేశారు. అయినా 2021లో కోవిడ్ తర్వాత కర్తార్పూర్ సాహిబ్ దర్శించడానికి సిక్కు భక్తులకు వీసా లేకుండా ప్రయాణం చేసే సౌకర్యం కల్పించారు. పెహల్గాం సంఘటన తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని నిలిపి ఉంచడం వల్ల పాకిస్తాన్పై ప్రభావం
ప్రస్తుతానికి అంతంత మాత్రంగానే ఉంటుంది. అయితే ఇండస్ కమిషన్ సంయుక్త సమావేశాలు జరగవు. దీనివల్ల వరదల సమాచారం తెలుసుకునే అవకాశం, పరస్పరం సమాచారం పంచుకునే అవకాశాలు తగ్గిపోతాయి. సింధు జలాలను ఆపివేయటం యుద్ధానికి కవ్వింపు చర్యగా పాకిస్తాన్ అభివర్ణించింది. ఈ సందర్భంలో ఇండియా శత్రువు పాకిస్తాన్కు తన యుద్ధ కోరలు చూపించాల్సిన అవసరం వచ్చిందని నిపుణులు అంటున్నారు. 1960 సంవత్సరంలో సింధు జలాల ఒప్పందం కుదిరినప్పుడు ఒప్పందం వల్ల ప్రభావితమయ్యే పంజాబ్, రాజస్థాన్కు చెందిన కాంగ్రెస్ ఎంపీలు నెహ్రూను లోక్సభలో తీవ్ర పదజాలంతో వ్యతిరేకించారు. నెహ్రూ పాకిస్తాన్ సంతుష్టీకరణకే ఈ జల ఒప్పందాన్ని కుదిర్చారని కూడా విమర్శలు వచ్చాయి. దేశ విభజన జరిగిన 12 సంవత్సరాల తర్వాత సింధు జలాల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం అమలుకు అవసరమైన మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ప్రపంచ బ్యాంకు 83 కోట్ల రూపాయలు పాకిస్తాన్కు ఆర్థిక సహాయం చేసింది. ఈ ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసుకోవడానికి, ఒప్పందం నుంచి ఉపసంహరించుకోవడానికి ఇండియాకు కానీ పాకిస్తాన్కు కానీ అవకాశం లేదు. ఈ ఒప్పందం ద్వారా తూర్పు వైపుకు ప్రవహించే రావి, బియాస్, సట్లెజ్ నదీ జలాలపై ఇండియాకు హక్కు లభించింది. పశ్చిమానికి ప్రవహించే సింధు, జీలం, చినాబ్ నదీ జలాలపై పాకిస్తాన్కు అధికారం లభించింది. తూర్పుకు ప్రవహించే నదులలో 33 మిలియన్ ఏకర్ ఫీట్ జలాలు ఉంటే పశ్చిమానికి ప్రవహించే నదుల్లో 135.6 మిలియన్ ఏకర్ ఫీట్ జలాలు ఉన్నాయి. ఇందులో 3.6 మిలియన్ ఏకర్ ఫీట్ జలాలను నిల్వ ఉంచుకునే అధికారం ఇండియాకు వచ్చింది. బ్రిటిష్ వారి కాలంలో పంజాబ్లో కాల్వల వ్యవస్థను అభివృద్ధి చేశారు. 1947-48లో జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్, భారత దళాలు తలపడినప్పుడు సింధు జలాలు కిందకు వెళ్లకుండా భారత ప్రభుత్వం ఆపివేసింది. పాకిస్తాన్ ప్రధాని లియాఖత్ అలీ ఖాన్ హుటాహుటిన ఢిల్లీకి వచ్చి ఒప్పందానికి సిద్ధమయ్యారు. 1950 దశకంలో ఇండియా ప్రజాస్వామ్యం వైపు పయనిస్తే పాకిస్తాన్ నియంతృత్వ పాలన వైపు ప్రయాణం చేసింది. జనరల్ అయూబ్ ఖాన్ పాకిస్తాన్ పాలకుడుగా ఉన్నప్పుడు ఇండియాతో సింధు జలాల ఒప్పందం కుదిరింది. కరాచీలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఆ సంతకాలు చేయడానికి జవహర్లాల్ నెహ్రూ హాజరయ్యారు. పేదరిక నిర్మూలన 2 దేశాల మొదటి బాధ్యతగాని నెహ్రూ, అయూబ్ ఖాన్లు తమ ప్రసంగాల్లో చెప్పారు. ప్రపంచంలోని అతిపెద్ద మట్టి డ్యాంను అయూబ్ ఖాన్ నిర్మింపజేశారు. ఈ డ్యాం పేరు మంగళా డ్యాం. ఈ డ్యాంలో అత్యధిక భాగం పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగంలో ఉంది. 30 లక్షల ఎకరాలకు నీరు, 6 లక్షల కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా కట్టిన ఈ డ్యాం 1967లో ప్రారంభం అయ్యింది. పాకిస్తాన్కు ఇష్టం లేకున్నా చీనాబ్ నదిపై ఇండియా కాశ్మీర్లో కిషన్ గంగా డ్యామ్ను, రట్లే హైడల్ పవర్ ప్రాజెక్టును నిర్మించింది. ప్రపంచ బ్యాంకు ఈ సమస్యను పరిష్కరించలేకపోయింది. సింధు జలాల ఒప్పందంపై 2-3 సంవత్సరాలుగా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నది ఇండియా. ఒప్పందాన్ని సవరించాలని శాశ్వత సింధు జలాల కమిషన్ కోరుతూనే ఉంది. ఏది ఏమైనా నదీ జలాలను ఆయుధంగా వినియోగించుకుంటున్న చైనా మార్గంలోనే ఇండియా కూడా భవిష్యత్తులో ప్రయాణించవచ్చు. నష్టపోయేది పాకిస్తాన్ ప్రజలే.